ఈరోజు నేను 50,000 రూపీస్ విలువైన వాల్ టెక్స్చర్ డిజైన్ నా సబ్స్క్రైబర్ ఇంట్లో ఫ్రీగా వేయబోతున్నాను. అందంగా మారిన లివింగ్ రూమ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరే చూడండి. నా వీడియో చూస్తున్న కొంతమంది కామెంట్ చేసిన సబ్స్క్రైబర్స్లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంట్లో డిజైన్ చేయడానికి వెళ్ళాను. అలాగే ఒక రైల్వే ఎంప్లాయ్ ఇంటికి వెళ్ళాక వాళ్ళ కష్టాలు, 15 రోజులు కుటుంబానికి దూరంగా ఉండే బాధ్యతలు కూడా తెలిసాయి. మా అమ్మ నాన్న కూడా బంధువులు సపోర్ట్ లేకపోవడం. లివింగ్ రూమ్లో డిజైన్ అద్భుతంగా చేశాను, కానీ నా సబ్స్క్రైబర్కి డిజైన్ నచ్చలేదు. ఏంటంటే ఏదో చేస్తా అన్నారు, చెడగొట్టేశారండి. దేశాన్ని నడిపించే రైల్వే సైనికుల జీవితం వాళ్ళు ఎదుర్కొనే అసలు కష్టం ఏమిటి? నా సబ్స్క్రైబర్ ఇంట్లో తను ఊహించని 50,000 రూపీస్ వాల్ డిజైన్ ట్రాన్స్ఫర్మేషన్. పిల్లలకి నాకు జరిగిన 2 minute క్రాఫ్ట్ కాంపిటీషన్. ఈ డిజైన్ తర్వాత ఇల్లు చూడగానే నా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ ఏమనుకున్నారు? ఒక చిన్న గెస్ట్ చేయండి. వీడియో మంచి క్రేజీగా ఉండబోతుంది, నాతో పాటు రండి మీరు కూడా. మొదటి రోజు మొత్తానికి నా సబ్స్క్రైబర్ ఇంటికి వచ్చేసాను. లివింగ్ రూమ్ లో మనం చేయబోయే డిజైన్ వాల్ ఇదే. ఈ గోడకి చెమ్మ రావడం వల్ల పెయింట్ ఇంకా పుట్టి పెచ్చులుగా ఊడిపోతుంది. దీనికి డ్యాంప్ ప్రూఫ్ వేసి క్యూరింగ్ చేశారు. ముందు రోజు రాత్రి ఒక కొత్త డిజైన్ మైండ్లో క్రియేట్ చేసి దానికి కావాల్సిన మెటీరియల్స్ రెడీ చేసుకున్నాను. తెచ్చిన మెటీరియల్స్ కలుపుకొని వాల్ మీద అప్లై చేశాను. 4 types ఆఫ్ షేడ్స్ తీసుకున్నాను. జాగ్రత్తగా వాల్ మొత్తం అప్లై చేశాను. నేను ఊహించినది ఒకటి, వాల్ మీద వచ్చిన ప్యాటర్న్ ఇంకొకటి. దూరం నుంచి చూసినప్పుడు ముందు నాకే కొంచెం తేడాగా కనిపించింది. ఇంతలో ప్రసాద్ గారు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఏంటంటే ఏదో చేస్తా అన్నారు, చెడగొట్టేశారండి. ఇది నేను నా క్రియేటివ్ మైండ్లో నేను నిన్న ఒకటి ప్లాన్ చేశాను. అంటే ఇది ఇలా చెడిపోవడానికి రీజన్ ఏంటంటేనండి, నా ఆలోచనలో ఎలా ఉందంటే పైనుంచి డార్క్ కలర్ ఇచ్చినప్పుడు కింద నుంచి డార్క్ కలర్ ఇచ్చినప్పుడు మిడిల్ షేడింగ్ వేరే ఎఫెక్ట్ రావాలి. సో అది ఫస్ట్ టైం నేను తీసుకొద్దామని ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను, కానీ ఆ మెటీరియల్ దానికి అనుగుణంగా సరిపోలేదు. ఒక 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, మళ్ళీ పర్ఫెక్ట్గా మీ వాళ్ళ మీద చేసేస్తాను. ఓకేనా? ఓకే. యా. అర్జున్ మక్కు కలుపు. రాజా బ్లేడ్ అందుకో. అప్లై చేసిన మెటీరియల్ మొత్తం రిమూవ్ చేయించాను. గోడ పాత స్థితికి వచ్చేదాకా క్లీన్ చేశాము. ఇది చూసిన సబ్స్క్రైబర్ మాకు టెన్షన్ ఫ్రీ అవ్వడానికి మంచి కాఫీ అందించారు. నేను చాలా రకాల ఆర్ట్ వర్క్స్ చేశాను. నా అనుభవంలో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, చెడిపోయిన దగ్గరే కొత్త సృష్టి జరుగుతుంది. తప్పు జరిగిన చోటే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. అప్పుడే మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే అదే తప్పు ప్రతిసారి మన జీవితంలో మనకు ఎదురవుతూనే ఉంటుంది, మనం చదివేదాకా. మేము పాత టెక్స్చర్ తీసేసి గోడ మొత్తం కొత్త పుట్టి అప్లై చేసాం. ఈ రోజు పని ఇంతవరకు పూర్తయింది. ప్రసాద్ గారితో మాట్లాడదామని కూర్చున్నప్పుడు ఆయన కొన్ని విషయాలు నాతో పంచుకున్నారు. ఆయన లాంటి వాళ్ళు మనం ప్రతిరోజు ప్రయాణించే రైల్వే వ్యవస్థను నడిపించేందుకు ఏ విధంగా అహర్నిశలు కష్టపడతారు, అది అర్థం చేసుకుందాం. ఇప్పుడు ముందు చూద్దాం ఈ రైల్వే సైనికుల అసలు సేవ ఏంటి. రైల్వేలోకి రాకముందు మీ జీవితం ఎలా ఉండేది? అంతకుముందు చిన్న పూరుగుడి సార్, ఒక చిన్న రూమ్ ఉండేది, ఒక పూరుగుడిలో ఉండేవాళ్ళం. అవునా? ఏ ఊరండి అది? అదే ప్రొద్దుటూరు. మాకు చదివిచ్చే అవకాశం లేదు, చదువుకునే అవకాశం లేదు. నాకు ఏదైనా నోటిఫికేషన్ పడితే నేను అప్లై చేయడానికి కూడా నా దగ్గర అంత అమౌంట్ కూడా ఉండేది కాదు. నిజంగా మీ మౌనం చాలా బాధాకరంగా ఉంది. మీకేమైనా కోరికలు ఉన్నాయా? నా తర్వాత మారాలి, నా లైఫ్ స్టైల్, అంటే మా పిల్లల లైఫ్ స్టైల్ మారాలన్న ఉద్దేశంతో నేను ఈ రైల్వేలోకి ట్రై చేస్తూ నేను యాక్చువల్గా డిప్లొమా మెకానికల్ అనమాట నాది, పాలిటెక్నిక్. మా నాన్నగారు లేదు, చనిపోయారు. మీరు ఏం జాబ్ చేస్తారు రైల్వే డిపార్ట్మెంట్లో? జాబ్ నేచర్ ఏంటంటే, ఇప్పుడు మాది రైల్వేలో సేఫ్టీ కేటగిరీ కింద వస్తుంది అనమాట. బయట 20 రోజులు కంపల్సరీగా మా డ్యూటీ, అది 20 days బయట ఉండాలి, అవైలబుల్లో ఉండాలి. మా జాబ్ నేచరే అది. అంటే ఏం చేస్తారు? మేము వచ్చేసి ఒక మిషన్ ఉంటుంది మాకు, అది ట్రాక్ అనేది, అది అడ్వాన్స్డ్ మిషన్ అనమాట. ట్రాక్ని కరెక్షన్ చేస్తుంది అనమాట. ఓకే. ట్రైన్స్ వెళ్ళే కొద్దీ ట్రాక్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ట్రాక్ డిస్టర్బ్ అవ్వాలంటే 2 పట్టాలు ఇలా అవ్వడం కానీ, ఇలా అదుపు తప్పకుండా ట్రైన్ని లెవెల్గా ఉంచుతుంది, స్ట్రైట్గా ఉంచుద్ది. వర్క్ రిక్వైర్మెంట్ అంటే ఎక్కడ వర్క్ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడికి వాళ్ళు కబుర్ చేస్తారు, కంట్రోల్ ద్వారా మాకు చెప్తారన్నమాట, ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్తాం. 15 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారు. దీనికి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా? ఫ్యామిలీ పరంగా అయితే మిస్ అవుతున్నాం. అంటే మా డిపార్ట్మెంట్ మామూలుగా మ్యారేజ్ చేసుకునేటప్పుడే మనం చెప్పాం, మా నేచర్ ఆఫ్ జాబ్ ఇలా ఉంటుందని చెప్పేసి మనం వర్క్ ఇంట్రెస్ట్ అదేవిధంగా బ్యాలెన్స్ చేస్తూ ఇంకా ఫ్యామిలీని కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు.
మనకి చెప్పాను ఓకే, అంటే ఎన్ని డేస్కి వస్తూ ఉంటారు మీరు ఇంటికి? 20 డేస్కి ఒకసారి వస్తాం. పిల్లలు బాగా చదువుతారండి? పిల్లలు ఇద్దరు బాగా చదువుతారు, ఇద్దరు ఒకరని ఏం లేదు, ఇద్దరు బాగా చదువుతారు. ఏం చదువుతున్నారు? మా అబ్బాయి వచ్చి 4th క్లాస్ చదువుతున్నాడు, మా పాప 3rd క్లాస్ చదువుతుంది. వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేద్దామని నేనైతే ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు, వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు దాన్ని బట్టి నడుస్తుంది. సపోర్ట్ ఇద్దామని ఉన్నాం. అంటే మనం ఫోకస్ పెట్టాలి అని చెప్పకపోతే వాళ్ళు కొంచెం, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో త్వరగా ఒక దాని మీదకి మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఎవరైనా డైవర్ట్ చేశారంటే దాని మీదకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎవరు మీ ఇన్స్పిరేషన్? ఎవరు? మా మామగారని ఆనంద్ బాబు, ఓకే. ఆయన ఓఎన్జీసీలో ఆయన కూడా ఇట్లా సేమ్ ఇట్లా బీటెక్ చదువుకొని కష్టపడి చదువుకొని ఆయన జాబ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు అంతా హ్యాపీ. నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు. వెనకైతే తిరగలేదు. ఇదే ఈ రైల్వే హీరోల అసలు జీవితం. వాళ్ళ త్యాగానికి చిన్న గౌరవంగా ఈ చిన్న గిఫ్ట్. మనం చూసినట్లుగా చివరికి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసామంటే అదే మన సంతృప్తి. రెండవ రోజు నా టీంతో సబ్స్క్రైబర్ ఇంటికి మెటీరియల్తో చేరుకున్నాను. ఈ రోజు 50,000 రూపాయల విలువ గల డిజైన్ సబ్స్క్రైబర్ కి గిఫ్ట్ ఇవ్వాలని బలంగా కోరుకున్నాను. వర్క్ మొదలు పెట్టాం, చూద్దాం ఏం జరుగుతుందో. పుట్టి కలుపుకొని వర్క్ స్టార్ట్ చేసాం. సబ్స్క్రైబర్ ఏం జరుగుతుంది అని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ స్టెన్సిల్స్ తోనే ఇప్పుడు ర్యాలీ పెట్టబోతున్నాను. ఈ స్టెన్సిల్స్ నేను 4 రోజుల ముందు డిజైన్స్ చేయడానికి కటింగ్ చేయించుకొని రెడీగా ఉంచుకున్నాను. ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ లివింగ్ రూమ్ లో పర్ఫెక్ట్ మ్యాచ్. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో ఆలోచనలతో వర్క్ బిజీలో ఉంటాం. ఇంటికి రాగానే మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ మీ ఫీలింగ్స్ ని చేంజ్ అవడానికి బాగా యూజ్ అవుతుంది. అందుకని నా సబ్స్క్రైబర్ ఇంట్లో ఈ డిజైన్ ప్లాన్ చేశాను. పిల్లలు కూడా ఆ రోజు స్కూల్ కి సెలవు పెట్టి మా వర్క్ చూస్తూ ఉండిపోయారు, మేము ఎలా చేస్తున్నాం వర్క్ అని. వాళ్ళ అబ్బాయి కూడా చాలా టాలెంటెడ్, చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఒక రోజులో మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. ప్రసాద్ గారి పాపకి మంచి ఆర్ట్ స్కిల్స్ ఉన్నాయి. ఈ శివుడు బొమ్మ తనే వేసింది, చూడండి ఎంత బాగా చేసిందో. వాళ్ళ అబ్బాయి ఏం తక్కువ కాదు, తను కూడా రాముడైన దేవుడి రూపాన్ని ఎంత అందంగా గీశాడో చూడండి. మీకు ఈ పిల్లల ఆర్ట్ గాని నచ్చితే కింద కామెంట్ చేయండి. పుట్టి మీద పుట్టి, స్టెన్సిల్ మీద స్టెన్సిల్, ఇలా వాల్ మొత్తం క్రియేటివ్ గా చేసుకోవాలి. ఎక్కడ ఏది పడాలో అది కరెక్ట్ గా పడితే డిజైన్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎక్కడ రిమూవ్ చేయాలో అక్కడ రిమూవ్ చేయాలి, ఎక్కడ టెక్స్చర్ పెట్టాలో అక్కడ క్రియేటివ్ గా చేతులతో చేయాలి. ఇలా వాల్ మొత్తం కంప్లీట్ గా పూర్తి చేశాను. లివింగ్ రూమ్ డిజైన్ పూర్తి అయ్యేసరికి సబ్స్క్రైబర్ కళ్ళల్లో ఆనందం చూశాను. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా వచ్చింది. చేస్తే దీని అపియరెన్స్ ఇంకా బాగా బయటపడుతుంది. పని అనేది ముందు చేసే వాళ్లకు నచ్చాలి, ఇదే ధర్మం. డిజైన్ వర్క్ కంప్లీట్ అయింది, చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. మీకు డిజైనర్స్ అందుబాటులో ఉంటే మీరు కూడా ట్రై చేయండి. హాల్లోకి ఎంటర్ అవ్వగానే కామ్ అండ్ పీస్ఫుల్ ఫీల్ కలుగుతుంది. మనసును ఆనందంగా ఉంచుకోవడానికి పెయింటింగ్ అనేది ఒక దారి. కొంతమంది దీన్ని బాధ్యతగా తీసుకుంటారు. మేము డిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా మా డిజైన్ మీతో మాట్లాడుతుంది. మీరు చూసినప్పుడల్లా వాల్ డిజైన్ డాన్స్ చేస్తుంది. 3వ రోజు వర్క్ స్టార్ట్ చేసాం. డిజైన్ లో అతి ముఖ్యమైన భాగం పెయింటింగ్. ఈ రోజు మనకి శ్రద్ధ చాలా అవసరం. ఫోకస్ పెరగడానికి కడుపు ఖాళీగా ఉంచాను. ఈ డిజైన్ కోసం నిన్న సాయంత్రం మెటీరియల్ రెడీ చేసుకున్నాను. పెయింట్ షేడ్స్ తేడా రాకుండా దగ్గరుండి కోడ్స్ తో సహా పర్ఫెక్ట్ గా మిక్సింగ్ చేయించాను. ముందు డిజైన్ మొత్తం శాండింగ్ చేయాలి. దీనివల్ల మన డిజైన్ కాంట్రాస్ట్ విత్ ఫినిషింగ్ దొరుకుతుంది. ఎక్స్టీరియర్ ప్రైమర్ అప్లై చేశాను. దీనివల్ల పెయింట్ కి డిజైన్ కి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉంటుంది. ముందు డార్క్ కలర్స్ తో స్టార్ట్ చేశాను. ఈ కలర్ కోడ్ 7501. హాల్ చిన్నది అవ్వడం వల్ల డార్క్ షేడ్స్ రూమ్ ని చిన్నగా చూపిస్తాయి, కానీ మన డిజైన్ కి డార్క్ కలర్ కావాలి. అందుకే కొన్ని చోట్ల డార్క్ షేడ్స్ చూపించాను. ఇది లగ్జరీ కలర్ విత్ వాషబుల్ పెయింట్. ఇలా పర్ఫెక్ట్ గా చేస్తే 8 years ప్రొటెక్షన్ క్వాలిటీ దొరుకుతుంది. అందుకే ఇలా ప్లాన్ చేశాను. ఇప్పుడు లైట్ షేడ్స్ 8539 తీసుకున్నాను, ఎందుకంటే ఈ షేడ్స్ రూమ్ లో ఎక్కువ చూపించడం వల్ల ఫర్నిచర్, డోర్స్, టీవీ క్యాబినెట్స్ కాంట్రాస్ట్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. క్రియేటివ్ వర్క్ అంటేనే ఇంత ఆలోచన ఉంటుంది. సింపుల్ గా డిజైన్ చేసి వెళ్ళిపోవడం కాదు, ఇంటీరియర్ అందాన్ని పెంచడం కూడా ఒక పెయింటర్ చేతిలోనే ఉంటుంది. 3వ షేడ్ న్యూట్రల్ కలర్ తీసుకున్నాను. కోడ్ నెంబర్ 8369. ఇది కూడా వాల్ మొత్తం అక్కడక్కడ చూపించాను. వాల్ మొత్తం సింగిల్ కోట్ అప్లై చేసిన తర్వాత ఇలా ఉంది. డబుల్ కోటింగ్ చేసేటప్పుడు షేడ్స్ రావడానికి స్పాంజ్ తో రబ్బింగ్ చేసి అక్కడక్కడ కలర్ మెల్ట్ చేశాను. 2 కలర్స్ ఒకేసారి అప్లై చేసి షేడింగ్ ఇవ్వాలి. ఒక పక్క సబ్స్క్రైబర్, మరో పక్క నా టీం డిజైన్ ఫైనల్ లుక్ కోసం ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం అయింది. మీరేం తింటారు అని మా అభిరుచులు తెలుసుకొని ప్రసాద్ గారు ఆర్డర్ పెట్టారు. మధ్యాహ్నానికి మాకు మంచి విందు ఏర్పాటు చేశారు. నేను నా టీం పిల్లలతో కలిసి భోజనం చేశాం. మాకు దగ్గరుండి ప్రసాద్ గారు వడ్డించారు. ఆ క్షణం నా సబ్స్క్రైబర్ని చూసి నాకు చాలా సంతోషం కలిగింది. భోజనం చేసిన తర్వాత ప్రసాద్ వాళ్ళ పాప చిన్న గేమ్ ఆడమంది. 1 minute ఛాలెంజా? 1 minuteలో ఎవరిదైతే ఫస్ట్ ఫినిష్ అవుతుందో వాళ్ళు విన్నా. ఓకే, 3, 2, 1 స్టార్ట్. ఛాలెంజ్ నాకు మంచి ఎక్సైట్మెంట్ గా ఉంది. స్టార్ట్ చేసాం. ఒక పక్క ప్రణతి, ఒక పక్క నేను ఆటలో భాగమయ్యాం. ఈ 1 minute గేమ్ లో ప్రణతి నాకు పోటీ ఇచ్చింది. అయిపోయింది నాది, కానీ మ్యాచ్ డ్రా అయింది. తాను చేసింది గ్రీటింగ్ కార్డ్. నాదే అయిపోయింది.
ఇద్దరిది ఒకసారి అయింది. నేను చేసింది మినీ ఫ్యాన్. ఓకేనా? ఓ పక్క ప్రణతి వాళ్ళ ఫాదర్ ఆశ్చర్యంగా ఎవరు గెలుస్తారు అని సంతోషంగా గమనిస్తున్నారు. ఆట పూర్తయింది. మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసాం. హైలైట్స్ కోసం రాయల్ వైట్, మెటాలిక్ గోల్డ్, డార్క్ గ్రే ఇలా 3 షేడ్స్ తీసుకున్నాను. స్పాంజితో రబ్బింగ్ చేయొచ్చు. వర్క్ కూడా తొందరగా అవుతుంది. కానీ 50,000 రూపాయలు లుక్ ఉన్న డిజైన్ పర్ఫెక్ట్ గా రావాలంటే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయాలి. అందుకే కలర్స్, కాంట్రాస్ట్, షార్ప్నెస్ పెరగడానికి మళ్ళీ స్టెన్సిల్ యూస్ చేసి స్పాంజ్ రోలర్ తో మల్టీ కలర్స్ హైలైట్స్ చేశాను. ఫుల్ కాంట్రాస్ట్. నా టీం కూడా చాలా కష్టపడ్డారు. నిజానికి ఈ డిజైన్ చేయడానికి భాగమైన నాకు చాలా ఆనందం కలిగింది. గోడకి జీవం వచ్చింది. సబ్స్క్రైబర్ కళ్ళతో నవ్వడం మొదలు పెట్టారు. మొత్తానికి డిజైన్ కంప్లీట్ చేశాను. సబ్స్క్రైబర్ అయితే ఫుల్ హ్యాపీ. పెయింటింగ్ చేయక ముందు వాల్ ఇలా ఉండేది. డిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా మారింది. ఈ డిజైన్ వాళ్ళ బంధువుల దాకా చేరిపోతుంది. వర్క్ ఇంకా పూర్తవ్వలేదు. ప్రసాద్ గారి హాల్లో వేయించిన గ్రీన్ కలర్ నా డిజైన్ ని డామినేట్ చేస్తుంది. చూడండి, రూమ్ లో లుక్ మిస్ అయింది. ఈ రూమ్ లో టీవీ కబోర్డ్స్ కున్న గ్రీన్ వాల్ పేపర్, వాల్స్ గ్రీన్ కలర్. డిజైన్ వేసిన తర్వాత కూడా హాల్ హైలైట్ అవడం లేదు. అప్పటికప్పుడు మెటీరియల్ తెప్పించి 8 years క్వాలిటీ వాషబుల్ పెయింట్ తెప్పించాను. మీరు పర్ఫెక్ట్గా కానీ గోడకి పుట్టి పెట్టించి ప్రాసెస్ కంప్లీట్గా చేస్తే 8 years పక్కాగా ఉంటాయి. వాషబుల్, మురికి ఏదైనా పడినా సరే క్లాత్తో మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. ఇదేంటంటే నాన్ వాషబుల్ పెయింట్. దీని మీద మరకలు పడిపోయినాయి. 2 months అవుతుంది ఈ వాల్కి పెయింటింగ్ వేయించి. ఇప్పుడు మీరు ఇది క్లీన్ చేయలేరు. అదే ఈ పెయింట్ అయితే మీకు చక్కగా క్యూర్ అవుతుంది, క్లీన్ చేసుకోవచ్చు. 2 coats లివింగ్ రూమ్ మొత్తం అప్లై చేశాం. క్రీమ్ కలర్ 8539 తీసుకున్నాను. ఎందుకంటే చుట్టూ అపార్ట్మెంట్స్ ఉండడం వల్ల రూమ్లో లైటింగ్ తక్కువ పడుతుంది. ఈ కలర్ వేసిన తర్వాత ఫర్నిచర్ విడిగా, టీవీ వాల్ పేపర్ విడిగా, మన డిజైన్ విడిగా కనబడుతుంది. ఇప్పుడు ఇంటీరియర్ లుక్ చాలా పర్ఫెక్ట్ గా కనబడుతుంది. ఇది చూస్తున్న సబ్స్క్రైబర్ ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ. ఇలా ఏ ఒక్కరికైనా సహాయం చేసి చిన్న గిఫ్ట్ ఇచ్చినప్పుడు నాకు దొరికే లాభం ఒక్కటే, వాళ్ళ ముఖంలో కనిపించే నిజమైన చిరునవ్వు. అది డబ్బుతో కొనలేనిది. ఓకే గాయస్, డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా సబ్స్క్రైబర్ కోసం చక్కగా మంచిగా ప్రేమగా ఒక గిఫ్ట్ రూపంలో వాళ్ళకి ఇచ్చాను నా ఛానల్ తరపున. సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్ కళ్ళల్లో ఇందాక కళ్ళల్లో ఆ లైటింగ్ చూశాను. సో చాలు, ఈ సాటిస్ఫాక్షను అలా కళ్ళ ద్వారాగా ఒక యాజ్ ఏ ఆర్టిస్ట్గా అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. దిల్ ఖుష్ అయిపోయింది. దాదాపు 1 year నుంచి చూస్తున్నాను. ఓకే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా మీ వీడియోస్ ఫస్ట్ నాకు తెలీదు. ఫస్ట్ ఇంటి పెయింటింగ్ కోసం చూస్తూ మీ వీడియోస్, డిజైన్స్ చూడడం స్టార్ట్ చేశాను. అందులో మీ స్టార్ట్ చేయడం వల్ల ఆ డిజైన్స్ నాకు బాగా నచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుదామని ట్రై చేసి లాస్ట్కి సక్సెస్ అయ్యాను. కొన్ని తర్వాత నేను వాట్సాప్లో మెసేజ్ చేయడం వల్ల మీరు కూడా నాకు మెసేజ్ చేశారు. నాకు కన్వీనియంట్ అవ్వక నేను ఫర్దర్గా నేను అప్రోచ్ అవ్వలేకపోయాను. మీరు నా సబ్స్క్రైబర్ అవ్వడం వల్ల నేను మీకు చేసి పెడతానండి తప్పకుండా అని చెప్పేసి మీరే అన్నారు. దానికి నేను చాలా మీకైతే చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా జర్నీ ఏంటంటే అందరికీ ఇలా చేయించుకోవాలి, మంచి కలర్స్ వేసుకోవాలి అని వాళ్ళకి చిన్న చిన్న కోరికలు ఉంటాయి. కానీ ఈరోజు బయట ఎలా ఉంది, మనం డబ్బులు ఇచ్చినా కూడా సరైన వర్క్ చేసేవాళ్ళే లేరు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆ కళ అలా మౌనంగా ఉండిపోతుంది. సో లేదు, ఇలాగ చెయ్యాలి అని కలర్స్ బిహైండ్ పెయిన్ అని నేను ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేశాను. ఇలాగా ఎవరైతే కలర్స్ వేయించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, 0 budget, మొత్తం నేనే చూసుకుంటా, చక్కగా చేసి వాళ్ళతో పాటు తిని కొంచెం సేపు స్పెండ్ చేసి చలో ఇంక అక్కడి నుంచి మాయమైపోతాం. అలా తిరుగుతూ ఉంటాయి ఇక. సో నా ఈ ప్రయాణానికి మీ సపోర్ట్ ఉంది. ఖచ్చితంగా మీరు కూడా వచ్చారు, చక్కగా చూసుకున్నారు మమ్మల్ని దగ్గరుండి. అది నాకు చాలా సంతోషం కలిగింది. నా ద్వారా ఏంటంటే కొత్త పెయింటర్స్ మనం కావాల్సిన నాకు ఈ విధంగా కావాలన్నా కానీ అంత ఎఫర్ట్ పెట్టట్లేదు. తెలియకపోవడం వల్ల వాళ్ళ మైండ్ కూడా ఫ్రీగా ఉండకపోవడం, వాళ్ళ ఆలోచనలు అనేది అంటే క్రియేటివిటీ అనేది మీ దాంట్లో ప్రతి ఒక్క క్రియేషన్ కూడా, ఒక డిజైన్ కూడా చాలా క్రియేటివ్గా ఉంది. కలర్ సెలెక్షన్ ఒక టైప్ అయితే డిజైన్ వేయడం కూడా ఇంకొక టైప్. అవును. మీ ప్రతి వీడియో నేను రోజుకు ఒకటి రెండు చూస్తూ ఉన్నాను. నిన్న కూడా నేను రాధాకృష్ణులు చూశాను. ఎక్సలెంట్గా ఉంది అది. అవునా? చాలా ఎక్సలెంట్గా ఉంది. స్ప్రే పెయింట్ అది చాలా ఎక్సలెంట్గా, ఒక సైడ్ పికాక్ వచ్చి ఇంకో సైడ్ రాధాకృష్ణ, ఒక్కొక్క డిజైన్ ఈ డిజైన్ బాగుంది, నెక్స్ట్ వీడియో చూస్తే దీనికన్నా అది బాగుంది, లైవ్లో చూస్తే ఇంకా సూపర్గా ఉంది. మీరు మాకు వేసి ఇవ్వడం,
మీరు మాకు ఒప్పుకోవడం మీరు సాటిస్ఫై అయ్యారా? చాలా చాలా అమ్మా, మీరు 100% thanks. సాటిస్ఫైడ్. ఇలాంటి డిజైన్ అంటే అన్న వేసినప్పుడు ముందు రోజు ఎలా అంటే మీ వీడియోస్ నేను కూడా చూసాను, ఎలా వచ్చిద్దో ఏంటో అని ఫస్ట్ నైట్ ఆలోచించా చాలాసార్లు, కానీ వేసిన తర్వాత చాలా బాగుంది. నేను వెళ్ళేటప్పుడు ఇది మీకు వదిలిపెట్టి వెళ్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. 7 సంవత్సరాల దాకా కలర్ అయితే మాసిపోదు, అంతా వాషబుల్, స్టాండర్డ్ కలర్స్. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఫైనల్ అయ్యేంత వరకు నాకు ఒక మైండ్లో ఒక ఐడియా రాలేదు. కంప్లీట్ అయిన తర్వాత మటుకు చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉందండి. సో నాకైతే వాళ్ళంతా చాలా ప్రీమియంగా కనబడుతుంది, మ్మ్. లగ్జరీగా కూడా ఉంది. మీరు స్టార్టింగ్ ఎవరన్నా ఇంట్లోకి రాగానే కొంచెం ఏదన్నా నచ్చాలి కదండి అని అనుకున్నారు కదా, అవును, ఆ కోరిక నెరవేరిందా మీది? డెఫినెట్గా ఆ. 100కి 200% నెరవేరింది నాకైతే. అంటే ఇలా వస్తుందని గెస్ చేశారా మీరు? ఇలా వస్తుందని గెస్ట్ చేశాను. వీడియోలో అదేలే. చూడడానికి, డైరెక్ట్ చూడడానికి అంటే వీడియోలో కన్నా లుక్ చాలా బాగుంది నాకు. యా. ఇంకా ఇలాగా డైరెక్ట్గా చూడలేదు, వీడియోలోనే మీ డిజైన్స్ అన్నీ చూశాను. ఓకే. మీ 3D వర్క్ కానీ స్ప్రే వర్క్ కానీ అన్నీ చూశాను. ఓకే. కానీ వీడియోలో చూసింది, డైరెక్ట్ చూసిన దానికి ఆ థ్రిల్ వేరుగా ఉంది. ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువ ఉంది. అవును, ఫినిషింగ్ దాకా కూడా ఏమైందో తెలియదు. అవును, నాకు ఫినిషింగ్ వరకు అర్థం కాలేదు. మీ ప్రేమ, మీ ఆశీర్వాదాలే నా నిజమైన గెలుపు. మళ్ళీ మరో అందమైన లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీ క్రియేటివ్ హ్యాక్స్ రహీం.